అనగనగా ఒక చిన్న ఊరు. ఆ చిన్న ఊరిలో ఒక చిన్న పాఠశాల. ఆ పాఠశాలలో ఒక చిన్నారి. ఆ చిన్నారి కళ్ళల్లో ప్రపంచమంత పెద్దది ఓ కళ ఉన్నాయి. ఆ కళలే ఈరోజు మన దేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటికి చాటి చెప్పి ఆ చిన్నారి ఎవరో కాదు, డాక్టర్ సంధ్యా షెనాయ్ గారు. మనం రోజువారీ అవసరాల కోసం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు విద్యుత్తును ఉపయోగిస్తూ ఉంటాం. మొబైల్ ఛార్జింగ్ పెట్టడం నుంచి మొదలు పెడితే బల్బు వెలిగే వరకు, తినే తిండి వరకు ప్రతి దాని కోసం మనము కరెంటు మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటాం. కానీ ఆ కరెంటు ఉత్పత్తి జరిగేటప్పుడు ప్రకృతికి ఎంత నష్టం కలుగుతుందో ఎప్పుడైనా ఊహించారా? ముఖ్యంగా బొగ్గు కాల్చేటప్పుడు బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే సగం కన్నా ఎక్కువ వేడి వాతావరణంలో వృధాగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా వృధాగా వెళ్ళే వేడి నుండి విద్యుత్తును ఎందుకు కనుక్కోకూడదు అనే ఒకే ఒక ప్రశ్న. ఈ వృధా అయ్యే వేడిని మనము ఆపలేమా? దానిని తిరిగి వాడుకోలేమా? అవే ఆలోచనలు ఆ చిన్నారిని నిద్రపోనివ్వలేదు. ఆ ప్రశ్నలే ఆ చిన్నారిని నిద్రపోనివ్వలేదు. ఆ ప్రశ్నలే ఆ చిన్నారిని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు మెచ్చే ఒక గొప్ప శాస్త్రవేత్తగా మార్చినాయి. కర్ణాటకలోని కుందాపురాలో జన్మించిన సంధ్యా షెనాయ్ గారికి చిన్నప్పటి నుండి సైన్స్ అంటే ప్రాణం, సైన్స్ అంటే మక్కువ, సైన్స్ పట్ల అభిరుచి చాలా ఎక్కువ ఉండే. కేవలము పుస్తకాలు చదవడమే కాదు, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలి అని తప్పిస్తూ ఉండేవారు. అందుకే ఆమె తన యొక్క పరిశోధనలను థర్మో ఎలక్ట్రికల్ మెటీరియల్స్ మీద మొదలు పెట్టారు. థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే ఏమిటి? సాధారణ భాషలో చెప్పాలంటే ఒక పక్క వేడి, ఇంకో పక్క చల్లదనం, ఈ రెండిటి మధ్య విద్యుత్ ప్రవహింప చేసేలా చేయడమే థర్మో ఎలక్ట్రిక్ పదార్థాలన్నమాట. ఈ పదార్థాల గుండా మనము వేడిని పంపించినప్పుడు ఆ వేడి అనేది విద్యుత్గా మారుతుంది. ఉదాహరణకు రోడ్ల మీద వెళ్ళే కార్ల నుండి వచ్చే వేడి నుంచి, అలాగే ఫ్యాక్టరీల యొక్క చిమ్నీల నుండి వెలువడే వేడి నుంచి కూడా విద్యుత్తును తయారు చేయవచ్చు. ఇక్కడ ఈ థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ను కనుక మనము పెట్టినట్లయితే నేరుగా ఆ కార్ల ఇంజన్ల నుంచి, అలాగే చిమ్నీల నుండి, ఫ్యాక్టరీల యొక్క చిమ్నీల నుండి వెలువడే వేడిని నేరుగా విద్యుత్గా మార్చవచ్చు అని నిరూపించారు మన భారతీయ ముద్దు బిడ్డ డాక్టర్ సంధ్యా షెనాయ్ గారు. ఇలా చేయడం వలన ఇటు పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు, అలాగే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనినే అసలైన గ్రీన్ ఎనర్జీ అని అంటారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసినందుకు గాను ఆమెను ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపునిచ్చారు. అందుకే ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 2% మేధావులలో ఒకరిగా గుర్తించింది ఆమెను. అలాగే ఆమె కల్పనా చావ్లా యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. నిజమైన విజయం అంటే కేవలము మనం మాత్రమే ఎదగడము కాదు, మనకు ఉన్నటువంటి జ్ఞానంతో 10 మందికి వెలుగునివ్వడమే అని అంటున్నారు మన భారత ముద్దుబిడ్డ డాక్టర్ సంధ్యా షెనాయ్ గారు. ఒక చిన్న ఊరిలో మొదలైన ఆ చిన్నారి కళ ఈరోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలు గుర్తించేలా చేసింది. మిత్రమా, ఈ వీడియో మన భారతీయ శాస్త్రవేత్త విజయగాథగా మీ మనసును తాకి ఉంటే గర్వపడే ప్రతి భారతీయుడిగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులతో దీనిని పంచుకోండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన దేశ గొప్ప వ్యక్తుల కథలు అందరికీ చేరాలి. ఆ మార్పులో మనం కూడా భాగస్వాములు అవుదాం. మిత్రులారా, జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్.